హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ గోపి యూట్యూబ్ ఛానల్. ఏపీ గవర్నమెంట్ రీసెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ని రిలీజ్ చేసింది. వాటిని ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో చూద్దాం. యాక్చువల్గా సచివాలయం ఎంప్లాయీస్ మనకి కాల్ చేసి మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ తీసుకొని వాళ్ళ లాగిన్ ఐడీస్తో ఈ జాబ్స్కి అప్లై చేస్తారు. అదేవిధంగా మనం ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి మనం గూగుల్ లేదా ఎనీ అదర్ ఇంటర్నెట్ బ్రౌజర్ ఓపెన్ చేసి www.gswshelper.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేయాలి. ఈ వెబ్సైట్ ఇంటర్ఫేస్ ఎలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్విక్ లింక్స్ అనే ట్యాబ్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేయండి. కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే మీకు కొన్ని లింక్స్ కనిపిస్తాయి. ఇక్కడ కౌశలం సర్వే వర్క్ ఫ్రమ్ హోమ్ లింక్ ఉంటుంది, ఆ లింక్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఈ చెక్ బాక్స్ని క్లిక్ చేస్తే ఆధార్ నెంబర్ అడుగుతుంది, ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి, తెలియని వాళ్ళకి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అనేది క్లిక్ చేయండి. మీ ఆధార్ నెంబర్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. మీ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక్కడ గవర్నమెంట్ డేటాబేస్లో ఉన్నటువంటి మన డీటెయిల్స్ మొత్తం ఓపెన్ అవుతాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మీ డీటెయిల్స్, నేమ్, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ఏమైనా తప్పులు ఉంటే ఆధార్ సెంటర్కి వెళ్ళి అప్డేట్ చేసుకోండి. ఈ జాబ్కి అప్లై చేయడానికి సెప్టెంబర్ 15వ తేదీ వరకు టైం ఉంది అంటున్నారు. ఈలోపు ఏదైనా ఆధార్ కరెక్షన్ ఉంటే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మీ మొబైల్ నంబర్ని ఎంటర్ చేయండి. గెట్ ఓటీపీ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. మీ మొబైల్ నంబర్కి ఓటీపీ వస్తుంది. మీ మొబైల్ నంబర్కి వచ్చిన ఓటీపీని ఈ బాక్స్లో ఎంటర్ చేసి ఓకే బటన్ని క్లిక్ చేయండి. అదేవిధంగా ఇక్కడ ఈమెయిల్ కూడా అడుగుతున్నారు. మీ ఈమెయిల్ని ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. మీ ఈమెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది. మీ ఈమెయిల్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి ఓకే బటన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే తెలుగు లాంగ్వేజ్ పెట్టాను. మీకు ఏ లాంగ్వేజ్ అయితే కంఫర్ట్గా ఉంటుందో ఆ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ క్వాలిఫికేషన్ ట్యాబ్ ఉంటుంది, దానిలో మీ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఏదైతే అది. ఇక్కడ మీ కోర్స్ స్టేటస్ ఉంటుంది, కంప్లీటా కాదా అనేది. కంప్లీట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ స్పెషలైజేషన్ ఉంటుంది, మీ కోర్సు స్పెషలైజేషన్ అనమాట, అది సెలెక్ట్ చేసుకోండి.
ఇక్కడ నేను బీటెక్ సెలెక్ట్ చేస్తున్నాను. మీ స్పెషలైజేషన్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పర్సెంటేజ్ సీజీపీ అని ఉంటుంది. మీది ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే పర్సెంటేజ్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మీకొచ్చినటువంటి పర్సెంటేజ్‌ని ఎంటర్ చేయాలి. ఇక్కడ మీ పాస్డ్ ఔట్ ఇయర్ ఉంటుంది గదా! ఆ పాస్డ్ ఔట్ ఇయర్‌ని ఎంటర్ చేయండి. ఇక్కడ లొకేషన్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్ కంప్లీటెడ్ అని ఉంది గదా! దీనిలో మీరు ఎక్కడ చదువుకున్నారు అనేది లొకేషన్ ఇవ్వాలనమాట. అంటే వితిన్ ఏపీనా? ఔట్ సైడ్ ఏపీనా? అనేది. ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీ డిస్ట్రిక్ట్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఏపీలో మనకి ఇప్పుడు కొత్తగా కొన్ని డిస్ట్రిక్ట్స్ యాడ్ అయినాయనమాట. మన కాలేజెస్ ఏ డిస్ట్రిక్ట్‌లో ఉంటాయో ఆ డిస్ట్రిక్ట్‌ని చూసి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చదువుకున్న కాలేజ్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు చదువుకున్నటువంటి కోర్స్ సర్టిఫికేట్‌ని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. పీడీఎఫ్ ఫార్మాట్‌లో గాని, జేపీజీ ఫార్మాట్‌లో గాని ఏ ఫార్మాట్ అయినా తీసుకుంటుంది. మాక్సిమం పీడీఎఫ్ ఫార్మాట్‌ని ప్రిఫర్ చేయండి. సర్టిఫికేట్ అప్‌లోడ్ చేసిన తర్వాత ఒకసారి మీరిచ్చినటువంటి డీటెయిల్స్ కరెక్ట్‌గా ఉన్నాయా? లేవా? అని ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ మీద ఈ విధంగా అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్‌ఫుల్ అనే మెసేజ్ వస్తుంది. విత్ రిఫరెన్స్ ఐడీ కూడా జనరేట్ అవుతుంది. దీనిని మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. అదే విధంగా మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి ఎస్ఎంఎస్ కూడా వస్తుంది. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్‌తో కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.